ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న అఫెండర్ ను విజయనగరం 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ గోవిందరావు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంకు చెందిన 12 ఏళ్ల బాలుడు 12 బైకులను దొంగిలించాడని, ప్రత్యేకించి విజయనగరంలో 5 బైకుల రికవరీలో భాగంగా ఈ జోనైల్ దొంగ పట్టుబడ్డాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుండి బైకులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మీడియాకు తెలిపారు. 1 టౌన్ లో సుదీర్ఘ కాలంగా ఉన్న బైకుల సంగతి ఏంటని ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి డీఎస్పీని ప్రశ్నించగా, అవి కోర్టు పరిధిలో ఉన్నాయని, కోర్టు నుంచి ఆదేశాలు రాగానే సదరు బైక్స్ ని వేలం వేస్తామని డీఎస్పీ తెలిపారు. మన 1 టౌన్ సిఐ గారు, వారి సిబ్బంది ఈ నేరాలపై, ఏవైతే బైకులు నేరాలు అవుతాయో వీటిపై ఒక ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా ఒక టీం ఏర్పాటు చేసి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మన కాంప్లెక్స్ దగ్గర ఒక వ్యక్తిని, ఒక జువెనైల్ వ్యక్తిని అనుమానాస్పదలో పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుంటే అతని విచారణలో భాగంగా సుమారు ఒక 12 బైక్ దొంగతనాలు అతను చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం రణస్థలం తిరుపతిపాలెంలో ఈ బైకులన్నీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ 12 బైకులు కూడా 5 మన 1 టౌన్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనం జరిగిన బైకులు, ఒక 2 రణస్థలంలో జరిగాయి. ఒకటేమో 2 టౌను, ఒకటేమో పుష్పరేఖ, ఒక బైక్ ఏమో భోగాపురం, ఇంకా 2 బైకులు అయితే బైకులు అయితే ట్రేస్ అయ్యాయి, కానీ అవి ఎవరు అని ఇంకా ఆచూకీ తెలియవలసి ఉంది. ఇందులో ఈ తిరుపతిపాలెంలో ఈ దుప్పాడు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఈ బళ్ళన్నీ డిస్పోజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతని పైన మరి కేసు ఉండి వెరిఫై చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం ఇతన్ని మేము అదుపులోకి తీసుకొని ఈ బైక్లను రికవర్ చేసి ఇతనికి కోర్టుకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ బైకులు రికవరీలో కీలక పాత్ర పోషించిన 1 టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బందికి ఎస్పీ గారు మరియు నేను అభినందించడం జరుగుతుంది. అలాగే ఇంకా 2 బళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 బైకులు కూడా ఎవరనేది మనం వెరిఫై చేయవలసి ఉంది. జోనల్ వ్యక్తిని అనుమానాస్పదలో పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుంటే అతని విచారణలో భాగంగా సుమారు ఒక 12 బైక్ దొంగతనాలు చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం రణస్థలం తిరుపతిపాలెంలో ఈ బైకులన్నీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ 12 బైకులు కూడా 5 మన 1 టౌన్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనం జరిగిన బైకులు, ఒక 2 రణస్థలంలో జరిగాయి. ఒకటేమో 2 టౌను, ఒకటేమో పుష్పరేఖ, ఒక బైక్ ఏమో భోగాపురం, ఇంకా 2 బైకులు అయితే ట్రేస్ అయ్యాయి, కానీ అది ఎవరు అని ఇంకా ఆచూకీ తెలియవలసి ఉంది. ఇందులో ఈ తిరుపతిపాలెంలో ఈ దుప్పాడు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ద్వారా ఈ బళ్ళన్నీ డిస్పోజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతని పైన కేసు ఉండి వెరిఫై చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం ఇతన్ని మేము అదుపులోకి తీసుకొని ఈ బైక్లను రికవర్ చేసి ఇతనికి కోర్టుకి పంపించడం జరుగుతుంది. అయితే ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.